కనబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17th వర్స్ మనం చూస్తే కనుక, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను, సమస్తమును కొత్తవాయను, పాతవి గతించెను కొత్తవాయను. 18వ వచనం మనం చూస్తే, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని అని చక్కగా చెప్తున్నారు. అంటే ఏంటంటే ఓల్డ్ లైఫ్ అంటే పాత జీవితాన్ని మనం గతింపచేసి, పాత జీవితాన్ని మనం పాతిపెట్టి క్రొత్తగా నూతన స్వభావం, అది మన మనస్సుతోటి కాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. అనగా మనలో ఉన్నటువంటి పాత జీవితాన్ని, ఇంతకీ పాత జీవితంలో ఏముంది? ఇంతకీ పాత జీవితంలో చాలా చెత్త ఉంది. పాత జీవితంలో చాలా దేవునికి ఆయాసకరమైనటువంటి ఉన్నవి. పాత జీవితంలో దేవునికి దూరస్తులుగా ఉన్నాము. పాత జీవితంలో మనం దేవునికి చాలా విరోధాభావం గలవారై ఉన్నాము. పాత జీవితంలో ఒక నిరీక్షణ లేని వారై ఉన్నాము. పాత జీవితంలో దేవునికి మనకి సంబంధం లేని వారుగా ఉన్నాం కనుక ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా, ఆ క్యారెక్టర్ అంతా కూడా, అంటే పాత క్యారెక్టర్ని మనం చంపివేసి, మన శరీరాశలను, నేత్రాశ, జీవపడము, ఈ కోరికలు, శరీర సంబంధమైన కోరికలను మనం గతింపజేసి కొత్తగా మనం జన్మించాలి. కొత్తగా మనం ప్రభువులోకి నడవాలి. కొత్తగా మనం మంచి స్వభావాన్ని పొందుకోవాలి. అది మన వలనైతే కాదు. అందుకే తన కనికరము చొప్పున, దేవుని కనికరము చొప్పున, దేవుని కృప చొప్పున ఆయన మనకి పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించటం వలన మనం కొత్త స్వభావాన్ని పొందుకుంటున్నాము. అందుకే ఎవడైనా కానీ క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. అదే చెప్తున్నారండి నికోదేముకి యేసుప్రభువు వారు. ఏమని ఎందుకు తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, అంతే తప్ప బైబిల్ రోజు పట్టుకొని ప్రతి యూత్ మీట్కి వెళ్ళి చక్కగా మన అందరం కూర్చున్నంత మాత్రాన సంఘములో సభ్యుడు కాదు. నువ్వు సంఘములో ఇంకా చేరలేదు, విశ్వాస గృహమునికి ఇంకా చేరలేదు, దేవుని కుటుంబంలోకి ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తావు నువ్వు? ఎందుకంటే కొత్త అవ్వాలి, కొత్త స్వభావాన్ని మనం పొందుకోవాలి. అది పరిశుద్ధాత్మ వలన మనకు వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోవటం వలన మనకి కలిగే ఉపయోగాలు ఏంటి? పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాక మనం చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మ మనం పొందుకున్నామని మనకి ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కూడా మనం బైబిల్ స్టడీలో మనం చూస్తూ ఉంటామండి. వెళ్ళ కొద్ది మనకు అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్గా బాప్తీసం గురించి, పరిశుద్ధాత్మ గురించి, ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం వెళ్ళ కొద్ది చూద్దాము. ప్రస్తుతానికి మనం ఇక్కడికి వచ్చేసరికల్లా మన ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టుల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే కనుక, దేవుని రాజ్యం అన్నా, ఒక్కొక్క పాయింట్స్ మళ్ళీ చెప్తున్నానండి. దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, సంఘం అన్నా ఒకటే. మరి పరలోక రాజ్యంలో అనగా దేవుని రాజ్యంలో అనగా సంఘములోకి మనం రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే కొత్తగా జన్మించాలి. అది నీటి మూలముగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలి. అనగా ఏంటి? ఎందుకంటే పాతవి గతించిపోవాలి, సమస్తము కొత్త అవ్వాలి. అది దేవుని కృప వలన, దేవుని కనికరమ వలన, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనం పొందుకోవటం వలన ఇదంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం, ఇంకా సబ్జెక్ట్ క్లియర్గా అర్థం అవడానికి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే కనుక ఈ బ్లాక్స్ అన్ని మనం కనెక్ట్ చేసుకుంటే మనకి అక్కడ ఉపమానం చాలా చక్కగా అర్థమవుద్దండి. అందుకే ఈ బ్లాక్స్ అన్ని మీరు చక్కగా కనెక్ట్ చేసుకొని ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం నుంచి మనం చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే శరీరాన్ని, దాని యొక్క కోరికలనే క్రీస్తు యేసు సంబంధులు అనగా కొత్తగా సృష్టింపబడిన వారు అనగా పాత జీవితాన్ని పాతిపెట్టినటువంటి వారు ఎలాంటి వారయ్యా అంటే, క్రీస్తు యేసు సంబంధులు ఎలాంటి వారయ్యా అంటే శరీరాన్ని ఏం చేస్తున్నారు? ఎందుకంటే దాని యొక్క
ఇచ్చలతోటి సిలువేసేస్తున్నారంటే శరీరంలో ఉన్నటువంటి ఆ పాపానికి సంబంధించినటువంటి నియమాలకి, పాప సంబంధమైన నియమాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి, నేత్రాశ అవ్వచ్చు, శరీరాశ అవ్వచ్చు, జీవభ్రమం అవ్వచ్చు. పైన మనం చూస్తే ఈ గలతీ పత్రికలోని 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడవచ్చు. జారత్వము, వ్యభిచారము, తర్వాత అన్నీ కనబడితే మనకి ఒక పెద్ద లిస్టే వస్తుంది. ఆ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా దానికి సంబంధించిన రూట్స్, దానికి సంబంధించినటువంటి మూలాలతో సహా ఏం చేస్తారయ్యా అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే సమస్తాన్ని కూడా పాతి పెడతారు. సమస్తాన్ని కూడా సమాధి చేసేసి కొత్తగా జన్మిస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త ఉద్దేశాలు, కొత్త ప్రణాళికలు, ఈ కొత్త ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే క్రీస్తుకు సంబంధించినవి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఆత్మ సంబంధమైనవి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వల్ల వస్తాయి. ఇవన్నీ ఎలా వస్తాయంటే పునర్జన్మ సంబంధమైన స్నానం చేయడం ద్వారా, అనగా బాప్తిసం తీసుకోవడం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి వరాన్ని మనం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాత దేవుని కనికరాన్ని బట్టి మనకి ఇవన్నీ జరగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా సంఘానికి సంబంధించిన సబ్జెక్ట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నువ్వు సంఘంలో చేరావా అనేది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, సంఘంలో చేరాక సంఘములో ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అది మనం చదువుకున్నాం ఇప్పుడే 22వ వచనంలో. ప్రేమ, సంతోషము, సాత్వికము, సమాధానము, ఆశా నిగ్రహము, ఇలా మనం చదువుకున్నాం కదండి. ఈ క్యారెక్టరిస్టిక్స్లో నీ యొక్క పాత్ర ఏంటి? నువ్వు సంఘములోనే ఉంటున్నావా? సంఘం యొక్క బౌండరీస్ దాటి దేవుని యొక్క కృపను దుర్వినియోగం చేసుకొని సంఘం యొక్క ఆలోచనలు దాటి సంఘం యొక్క కట్టుబాట్లు, అది మనకి బోధకులు చెప్పేవి కాదు, బైబిల్ చెప్పే కట్టుబాట్లు నేను మాట్లాడేది. బైబిల్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. సంఘం ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, నువ్వు ఇతరులను ప్రేమించాలి, ప్రేమ కలిగి జీవించాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి, విశ్వాసం కలిగి ఇలా కొన్ని పెట్టారు. ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి కొత్తగా జన్మించినటువంటి వారు ఎలా ఉండాలి? ఎందుకంటే ఇదిగో శరీరాన్ని దాని ఇచ్చలతోటి సిలువ వేసి ఉండాలి, ఇలా కొన్ని పెట్టారు. అవి మనకు కలిగి ఉన్నాయని మనం చూద్దాం. అయితే ఇక్కడ దీనికి అంతటికంటే ముందు ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటే ప్రియులారా, మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం చూసారా, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ బ్లాక్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఆ వచనాలు మనం చదువుకుంటే సచ్ ఎ గ్రేట్ ట్రిమెండస్ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుందండి. అదేంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 45వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం మనం చూస్తే ఏమండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం, 46వ వచనం, 44, 45, 46. నేను ఫస్ట్ 45 చెప్తాను, ఆటోమేటిక్ మీకు 44 అర్థమవుతుంది. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందండి? మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, ప్రశ్న అండి, అమూల్యమైనటువంటి ఒక ముత్యమును కనుగొని, ఇంతకీ ఇతనికి ఎలా దొరికిందంటారు ఇది? ఏమండి, ఈ మంచి వర్తకునికి, మంచి ముత్యాలు కొనవెదుకుచున్న వర్తకునికి, అనగా మంచి ముత్యాలు అనగానే శ్రేష్టమైన జీవితం, ప్రేమ, సంతోషము, సమాధానము, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం. ఈ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, అనగా మంచిని వెతకే వారికి, మంచిని కనుగొనాలనుకునే వారికి ఎలా దొరికింది ఇంతకీ? ఈ మంచి ముత్యము ఎలా దొరికింది ఇంతకీ? అమూల్యమైనటువంటి ఈ ముత్యం అనేది ఈ వర్తకునికి ఎలా దొరికింది? నీకైనా నాకైనా మనకి ఈ దేవుని ప్రేమ ఎలా దొరికింది? నిజమైన దేవుడు యేసు ప్రభువు వారని మనకు ఎలా తెలిసింది? చూడండి, చాలా మందికి లేనటువంటి గొప్ప వివేచన శక్తి నీకు నాకు ఉందండి. యేసు ప్రభువు వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అనే విషయం చెప్పిన వెంటనే మనం అంగీకరించాము, ఇతరులు అంగీకరించలేకపోతున్నారు. మనం ఆలోచిస్తున్నాము, ఇతరులు ఆలోచించలేకపోతున్నారు. మనకు అర్థమైపోతుంది, ఇతరులకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. మనకి చాలా సింపుల్గా అర్థమైపోతుందండి. యేసు ప్రభువు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు సమాధి చేయబడ్డారు, నా కొరకు తిరిగి లేచారు, లేఖనాల ప్రకారంగా నాకు అర్థమైపోయింది. మరి వేరే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వేరే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు అంత వివేచన శక్తి లేదు?
అంటే ప్రియులారా, మీకు విషయం చెప్పమంటారా? ఇట్స్ రియల్లీ ఏ గాడ్స్ గిఫ్ట్ అండి. దేవుని యొక్క కృప అండి. మనకు అర్థమయ్యే విధంగా అంత చక్కటి విషయాలను కనుగొనే విధంగా మనకి మంచి వివేచన శక్తిని దేవుడు మనకు దయచేశారు. మీకు నమ్మకం కలగకపోతే యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం మనం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం మనం చూస్తే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, బ్రదర్ రాజా అనే ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. రాజా అనే ఒక వ్యక్తిని గనక దేవుడే గనక ఆకర్షించకపోయి ఉంటే, రాజా వాక్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత వెతికినా, ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత బైబిల్ని 100 సార్లు, 150 సార్లు, 200 సార్లు, 2000 సార్లు, 2,00,000 సార్లు చదివినా, దేవుడు గనక రాజా అనే ఒక వ్యక్తిని ఆకర్షించకపోతే, రాజా అనే ఆ వ్యక్తి క్రీస్తు యొద్దకు రాలేడు. మీ పేర్లు కూడా పెట్టుకున్న అందులో. ఎంత ధన్యులం అండి మనం.